42% రిజర్వేషన్ల సాధన కోసం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి హైదరాబాద్లోని కళింగ భవన్లో జరుగుతున్నటువంటి విస్తృత స్థాయి సమావేశానికి ఇలా కళింగ భవన్ ఒక వేదికగానుంది. ఈ కళింగ భవను సాక్షిగా ఒక రేపటి భవిష్యత్తు కార్యాచరణను మనమందరం చర్చించి రూపొందించుకొని 42% రిజర్వేషన్ల సాధన కోసం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ప్రస్తుతం ఏర్పడింది. మంచిర్యాల జిల్లా నుంచి డాక్టర్ నీలకంఠేశ్వరరావు వారి బృందం. కాబట్టి మహాజన సేన వ్యవస్థాపక అధ్యక్షులు తీగల ప్రదీప్ గౌడ్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభించుకుందాం. దయచేసి నేను అందరి విజ్ఞప్తి ఏంటంటే, ఇంకా వందల మంది వస్తున్నారు. విషయం ఏంటంటే, ట్రాఫిక్ సమస్య ఒకటైంది, బయట పార్కింగ్ సమస్య రెండోదైంది. ఒక వెహికల్ కూడా పార్కింగ్ లేనటువంటి పరిస్థితి ఉంది. మా జర్నలిస్ట్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ సీనియర్ జర్నలిస్టులు సాక్షి ఎడిటోరియల్ పేజీ ఇన్ఛార్జిగా చేసినటువంటి డాక్టర్ అంబటి సురేందర్రాజు గారు, ఈనాడు బ్యూరో చీఫ్గా చేసినటువంటి మా అన్న వేణుగోపాల్ గారికి స్వాగతం. వారి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మా దాస్ సురేష్ గారు చెప్పారు, సభ ప్రారంభమైన తర్వాత మాట్లాడే వాళ్లకు అవకాశం ఉన్న చోట మాట్లాడిపిద్దాం. ఒకవేళ మాట్లాడి లేనటువంటి అవకాశం రాకపోతే ఖచ్చితంగా వాళ్లకు సభకు. కాబట్టి ఇక్కడ బీసీలకు మనం పోరాటం విజయవంతం కావాలంటే, మనం అనుకున్న లక్ష్యాన్ని గమ్యాన్ని ముద్దాడాలంటే బీసీలకు ఓపిక అవసరం, సహనం అవసరం, క్రమశిక్షణ అవసరం, కమిట్మెంట్ అవసరం, సిద్ధాంతం అవసరం. ఈ అన్నిటినీ ఒకరికొకరు ఒక సోదరభావంతో అన్వయించుకొని సమన్వయపరచుకొని మనం కనుక ఐక్యంగా ఉండి కొట్లాడగలిగితే 100కి 100% కాదు, 100కి 1000% విజయం మనదే అవుతుంది. దయచేసి ఎవరన్నా మీ అభిప్రాయాలు ఉంటే మైక్ తీసుకొని మాట్లాడకుండా చిన్న స్లిప్ల ద్వారా మాకు పంపిస్తే మీకు మాట్లాడే అవకాశం వస్తే మాట్లాడిపిస్తాం. సాయంత్రం 5 గంటల వరకు మనకు అవకాశం ఉంది. లంచ్ తర్వాత సెకండ్ సెషన్ కూడా ఉంటుంది. జేఏసీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ జేఏసీని ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమిటీని కూడా అనౌన్స్ చేస్తాం. కాబట్టి మీరు ఎవరన్నా ఉంటే, మీకేమైనా ఇబ్బంది అయితే కొద్దిగా ఓపిక పట్టండి. మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సమీక్ష సమావేశం చేసుకుందాం. ఈ మీటింగ్లో ప్లస్ ఏంది, మైనస్ ఏంది, మనము ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయకూడదో మీటింగ్ అయిపోయినాక కూర్చొని సమీక్ష చేసుకుందాం. కానీ మీటింగ్ లోపల మాత్రం ఒకరు మాట్లాడిన తర్వాత ఎవరన్నా తెలుసో తెలియకో మాట్లాడితే దానికి ఇంకొకరు కౌంటర్ వేయాలనడం, ఆ కౌంటర్కి ఇంకో కౌంటర్ పోయి అగ్రకులాలతో కొట్లాడాల్సినటువంటి మన శక్తి సామర్థ్యాలు మన మధ్యనే పోతాయి, వృధాగా పోతాయి. కాబట్టి దయచేసి మా 33 దశాబ్దాలుగా బీసీ ఉద్యమం నడిపిస్తున్నాం. కాబట్టి ఎక్కడ కూడా చిన్న ఏది జరగలేదు, ఇప్పుడు కూడా 100% జరగదనే నమ్మకం మాకుంది. కాబట్టి నేను అప్పీల్ చేసేది ఏంటంటే, ఎవరైనా సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. మాట్లాడిన సబ్జెక్టు మళ్ళీ మాట్లాడకుండా చూసుకోండి. ఆ పద్ధతిని కనుక మనం పాటిస్తే అందరికీ అవకాశం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ బీసీ జేఏసీ విశ్వసాయి సమావేశానికి ముందుగా మన మహానుభావుడు మహాత్మా జ్యోతిబా పూలే గారికి పుష్పాంజలి ఘటించి
ఈ సమావేశాన్ని ప్రారంభించుకుందాం. కాబట్టి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ మన సీనన్న గారు, మన ఆర్ నారాయణమూర్తి అన్న గారు, జూలూరి గౌరీశంకర్ గారు, రిటైర్డ్ ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్ గారు, మన కో చైర్మన్ దాస్ సురేష్ గారు, కోఆర్డినేటర్ గుజ్జకృష్ణ గారు, అదేవిధంగా కల్చరల్ ఫోరం అధ్యక్షుడు సీనన్న గారు, ప్రొఫెసర్ సంగన్ మల్లేశ్వర్ గారు, మణిమంజర్ గారు, విక్రంగౌడ్ గారు, శ్యామ్ గారు, కుల్కచల శ్రీనివాస్ గారు, మిగతా మిత్రులంతా దయచేసి ఎక్కడ కూర్చున్న అక్కనే కూర్చోండి. విశ్వసాయి సమావేశానికి హాజరైనటువంటి గౌరవ పెద్దలు, వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందున్నటువంటి సమస్త బీసీ శ్రేణులు, కుల సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు, అదేవిధంగా జర్నలిస్టు సంఘాల నాయకులు, అదేవిధంగా గౌరవ ఆచార్యులు, అదేవిధంగా మహిళా సంఘాల నేతలు, అదేవిధంగా విద్యార్థులు, యువజనులు, ఆ తర్వాత డాక్టర్స్ జేఏసీ సంబంధించిన వాళ్ళు, ఉస్మానియా యూనివర్సిటీకి జేఏసీ సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘానికి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా కేంద్ర రంగ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగ సంఘాలు, అదేవిధంగా గౌరవ బీసీ ప్రజాప్రతినిధుల ఫోరంకు సంబంధించినటువంటి వాళ్ళు అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో మేము అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కామారెడ్డిలో హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీకి అనుగుణంగానే ఈరోజు మనం అందరం బీసీ సంఘాలుగా పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తామని ముందుకొచ్చి కులగణన చేసి ఆ తర్వాత బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి మనందరి పోరాటం మూలంగా, ఎందుకంటే సమయం లేదు కాబట్టి చాలా షార్ట్ కట్ చెప్తున్నా, 42% రిజర్వేషన్లు పెంచాలని అసెంబ్లీలో బిల్లు పెట్టింది. అదేవిధంగా అసెంబ్లీలో చట్టం చేసింది. ఆ చట్టానికి బిల్లుకు ఇలా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ, ఎంఐఎం, సిపిఐ ఇలా జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామం మీకు తెలుసు. 42% రిజర్వేషన్లు బిల్లు రాష్ట్రపతి గారికి పంపిస్తే 6 నెలలు వస్తుంది. అది రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నది. ఆ తర్వాత మళ్ళీ ఆర్డినెన్స్ తీసి గవర్నర్ గారు పంపిస్తే అది గవర్నర్ గారి దగ్గరనే ఉంది. అసెంబ్లీలో చట్టం చేసి ఆ చట్టాన్ని మళ్ళీ గవర్నర్ గారి దగ్గర పంపిస్తే ఇప్పుడు 3 నెలలు అయింది. ఈ బిల్లు పోయి, ఈ చట్టం పోయి గవర్నర్ గారి దగ్గరనే ఉంది, మళ్ళీ రాలే. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 9 ఒక ప్రత్యేక జీవో ద్వారా బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో 42% రిజర్వేషన్లు కల్పించాలని జీవో నెంబర్ 9 విడుదల చేస్తే ఆ జీవో 9కి వ్యతిరేకంగా తెలంగాణలో ఉన్నటువంటి రెడ్డి జాగృతి సంబంధించినటువంటి కొంతమంది రెడ్డి మిత్రులు వాళ్ళు హైకోర్టులో కేసు వేయడం జరిగింది. హైకోర్టులో కొద్దిగా ఆలస్యం కాగానే గోపాల్ రెడ్డి అనే ఓ మిత్రుడు, మళ్ళీ ఓ రెడ్డి మిత్రుడు సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. ఇటు హైకోర్టు, అటు సుప్రీంకోర్టు అన్ని కోర్టులను అడ్డం పెట్టుకుని బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా ఇవాళ అడుగడుగున అడ్డుకునేటువంటి ప్రయత్నం జరిగింది. దాంతో తెలంగాణలో మనకు మిత్రులోడో రాజకీయంగా శత్రులోడో తేలిపోయింది. మనకు ఇప్పుడే కాదు, నాటి మండల్ కమిషన్ నుంచి మొదలుకుంటే, మురళీధర్రావు కమిషన్ నుంచి మొదలుకుంటే
బీసీ రిజర్వేషన్ను అడ్డుకున్నటువంటి రిజర్వేషన్ వ్యతిరేకులు ఎవరో మన కళ్ళ ముందల స్పష్టంగా అర్థమైంది. అంటే బీసీలకు తరతరాలుగా మన తాత ముత్తాతల నుండి వందల సంవత్సరాలుగా బీసీ రిజర్వేషన్లు మేమే అడ్డుకుంటాం, బరాబర్ అడ్డుకుంటాం. మీ నోటికాడి ముద్దను గుంజుకుంటాం, మీ తినే కంచంలో మన్ను పోస్తాం, మీరు ఎదగడానికి వీల్లేదు, చదువుకోవడానికి వీల్లేదు, ఉద్యోగాలు చేయడానికి వీల్లేదు, మీరు వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీసీలు, మీరు పాలకులు కావడానికి వీల్లేదు. నువ్వు గొర్రెలు గాయాలి, బర్రెలు గాయాలి, చేపలు పట్టాలి, బట్టలు ఉతకాలి, క్షవరాలు చేయాలి, కళ్ళు గీయాలి, పాలు విండాలి, వ్యవసాయం చేయాలనే పద్ధతిలో ఇవాళ రెడ్డి ఆధిపత్యానికి సంబంధించిన వాళ్ళు అడుగడుగును అడ్డుకుంటున్నారు. దీనికి మనమందరం తెలంగాణలో మరి ఏం చేద్దాం? ఈ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అడుగడుగును అడ్డుకుంటున్నారు కాబట్టి దీన్ని మూకుమ్మడిగా మనమందరం ఎదుర్కోవాలి. ఈ రిజర్వేషన్లు ఎవడిచ్చే బిచ్చ కాదు, ఇది మా హక్కు. ఆ హక్కు కోసం దిక్కులు పిక్కటిల్లేలా గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడదామనే ఒక నినాదాన్ని తీసుకుని ఇలా విడివిడిగా ఉన్నటువంటి సంఘాలం మనం విడిగా ఉంటే మనం బలహీనమవుతాం. కాబట్టి అందరం జట్టు కడదాం, ఒక బలంగా తయారైదాం, ఈ ఆధిపత్య దొరల పటేళ్ల మీద రాజకీయ పోరాటం చేద్దాం, మన హక్కుల కోసం ప్రాణాలకు తెగించైనా సరే శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా మనం పోరాటం చేద్దామని చెప్పి ఒకవైపు న్యాయ పోరాటం చేశాం, ఇంకొక వైపు వీధి పోరాటం దిగాం. ఆ వీధి పోరాటంలో భాగంగా మొన్న అక్టోబర్ 12వ తేదీ నాడు హైదరాబాద్లోని అశోక హోటల్లో జేఏసీగా ఏర్పడాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకొని పెద్దలు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు, అదేవిధంగా నేను, ఆ తర్వాత విజిఆర్ నారగోని గారు, ఆ తర్వాత దాసు సురేష్ గారు, గుజ్జ కృష్ణ గారు, ఈ ఆరుగురం కలిసి ఒక జేఏసీగా ఏర్పడడం కాబట్టి జరిగింది. ఈ ఆరుగురి నేతృత్వంలో జేఏసీ ఏర్పాటు చేసిన తర్వాత వెంటనే ఈ ఉద్యమం అనేది చాలా తీవ్ర స్థాయిలోకి పోవాలి. మనము ఇలా చావో రేవో పోరాడితే తప్ప మన హక్కులు దక్కించుకోలేము అని చెప్పి 18వ తారీఖు నాడు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ బంద్ పిలుపుని అందుకొని ఎక్కడికక్కడ అంటే 12వ తారీఖు నాడు జేఏసీ ఏర్పాటు చేస్తే 18వ తారీఖు నాడే ఇలా బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. అంటే 6 రోజుల సమయంలోనే ఒక చారిత్రాత్మకంగా బంద్ పిలిపించిన తర్వాత ఇలా బంద్ అనేది మనందరూ తెలుసు. మీరందరూ ప్రత్యక్షంగా పాల్గొని అందరిని సమన్వయం చేసుకొని అందరిని పోరాటం కలుపుకొని ఇలా బంద్ అనేది కనీ విని రీతిలో ఒక ఆదివాసి గూడెంలో మొదటిసారి చరిత్రలో బంద్ జరిగింది, ఒక లంబాడి తండలో బంద్ జరిగింది, ఒక కూ గ్రామంలో బస్సు కూడా ఓనటువంటి ఒక కూ గ్రామంలో కూడా బంద్ జరిగింది. గ్రామాలలో మేము అనుకున్నాం జేఏసీ పిలిపించినప్పుడు కేవలం మండల స్థాయి వరకే ఉంటుంది బంధు ప్రభావం అని, కానీ అది బంధు అనేది గ్రామ స్థాయి పోయింది. పల్లె నుంచి పట్నం వరకు సకలం బంద్ అయింది. ఒక్క ఆర్టీసీ బస్సు, మా ఆర్టీసీ సోదరులు నిరంజన్ గారు, వెంకటేష్ గౌడ్ గారు ఇక్కడ ఉన్నారు, ఒక్క ఆర్టీసీ బస్సును కూడా రోడ్ల మీదకి రానియకుండా 4 గంటల నుంచే బస్సు డిపోలకు తాళాలు వేసినటువంటి మీ అందరూ ఇక్కడనే ఉన్నారు. మీ అందరి శ్రమ ఫలితంగానే అదేవిధంగా ఆ బంద్కు మద్దతుగా మనం అన్ని పక్షాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, సామాజిక ఉద్యమ శక్తులు, వ్యక్తులను అందరినీ కలుపుకొని ఆ బంద్ చేయడం జరిగింది. ఆ బంద్ ఇలా మొత్తంగా సంపూర్ణంగా విజయవంతమైంది. ఆ బంద్లో చాలామంది బంద్ తర్వాత విజయవంతమైన తర్వాత చాలామంది ఒక ప్రశ్న లేవనెత్తారు. మీరు బంద్ చేశారు, ఆ బంద్కు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అన్న పెద్దలు ఈటల రాజేంద్రన్న గారు వచ్చారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి మా శ్రీధరన్న గారు, ఈ కళింగ ఫంక్షన్ హాల్ ఇన్ఛార్జి శ్రీధరన్న గారు ఇంకొక 200 చైర్లు తెస్తే తప్ప చైర్లు దొరకని పరిస్థితి ఉంది. దయచేసి ఒక 200 చైర్లు అరేంజ్ చేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. సత్యమన్న కూర్చోండి. కొంత చైర్లు తెప్పండి దయచేసి. ఒక 200 చైర్లు మన ఇన్ఛార్జి, మన ఉదయ్ నేత, మన అనంతర సాయి, భరత్, మీరు చైర్లు చేసి ఎవరిని కూడా
దయచేసి ఇప్పటికే ఎన్ని చీరలు తెచ్చినా సరిపోదులే, ఇంకా సగం మంది సగానికి ఎక్కువగా రావాల్సి ఉంది, దారిలో ఉన్నారు. కాబట్టి ఒక ప్రశ్న లేవనెత్తారు, మీ బంధుకు మీ దయచేసి సైలెంట్గా ఉండాలి. అక్క జర సైలెంట్గా ఉండు. మల్లన్న కూర్చోవే. మహేందర్ ఫోన్లు బంద్ చేయి. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ అయింది. అది మీ బంధుకు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మద్దతు ఇచ్చింది, బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది, ఆ తర్వాత సిపిఐ మద్దతు ఇచ్చింది, సిపిఎం మద్దతు ఇచ్చింది, తెలంగాణ జనసమితి మద్దతు ఇచ్చింది. కాబట్టి అన్ని పార్టీలు మద్దతు ఇచ్చారు. మీ బంద్ ఎవరి మీద? కొంతమంది ఏం చేశారంటే ఈ ఫేస్బుక్లలో ఫేక్ యూనివర్సిటీ ఉంది ఒకటి, వాళ్ళు ట్రోల్ చేశారు. ఏమని? బీసీ జేఏసీ బంద్ పిలిపించింది, ఆ చీరలు అక్కనే అటే ఫ్రీ ఉన్నది, బీసీ జేఏసీ బంద్ పిలిపించింది కాబట్టి ఆ బంద్ ఎవరి మీద అని. ఎందుకంటే క్లారిటీ రావాలని నేను 2 నిమిషాలు మాట్లాడి ముఖ్య అతిథులకు ఇస్తా. మీరు ఎలక్షన్లో బిజీ ఉన్నారని మాకు తెలుసు. కాబట్టి ఆ బంద్ ఎవరి మీద? ఎందుకంటే జేఏసీ ఏర్పడ్డది, ఉద్యమం చేసినాం. ఇప్పుడు భవిష్యత్తులో జేఏసీని విస్తృతంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరు ఉన్నప్పుడే కొంత మా జేఏసీ యొక్క పరిధి విస్తరణ గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఆ బంద్ ఎవరి మీద అని అన్నారు. సోదరులారా, ఒకటిసారి గమనించండి. కళింగ భవన్లే రాజేంద్రన్నకు ఫోన్ చేసిన, అన్న మీరు రావాలంటే తమ్మికి గంట దూరం ఎందుకు పెట్టినావు? మనోళ్ళు జిల్లాలకు వెళ్ళి వస్తారు, ఇబ్బంది పడతారు కదా, జూబ్లీహిల్స్లో బంజారాహిల్స్లో గంట దూరం ఎందుకు పెట్టినాం అన్నాడు. అంటే ఈ కళింగ భవన్లో పెట్టడానికి ఒక చరిత్ర ఉందన్న. ఈ కళింగ భవన్ ఇబ్బంది అయినా సరే, వాస్తవంగా మనకు ట్రాఫిక్ సమస్య ఉంది, పార్కింగ్ సమస్య ఉంది, అయినా ఈ కళింగ భవన్ ఎంచుకున్నాం. ఎందుకు ఎంచుకున్నాము అంటే ఇవాళ తెలంగాణ ఉద్యమ సమయంలో వ్యక్తులు ఉన్నటువంటి వాళ్ళు, ప్రజా సంఘాలు ఉన్నటువంటి వాళ్ళు, పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు స్వరాష్ట్రం కోసం, తెలంగాణ ఉద్యమం కోసం ఇవాళ జేఏసీ అని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ, జూలూరు గౌరీశంకర్ అన్న ప్రత్యక్ష సాక్ష్యం అన్నీ తెలుసు. అదేవిధంగా మా సినీ డైరెక్టర్ శంకర్ అన్న కూడా ఉన్నాడు అప్పుడు. కాబట్టి అయితే సీన్ అన్న అయితే అసలే కాబట్టి ఇవాళ జేఏసీ టీజేఏసీ అనేది ఈ కళింగ భవన్లో ఏర్పాటైంది. టీజేఏసీ ఏర్పడిన తర్వాత ఇవాళ ఆ రోజు నేను మీడియా సమావేశంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. టీజేఏసీ ఏర్పడ్డప్పుడు అప్పుడు వాళ్ళు టీజేఏసీ నుంచి ఒక ఉద్యమ కార్యాచరణ ఇచ్చారు. టీజేఏసీకి మద్దతుగా ఎవరెవరు సపోర్ట్ చేశారు? అప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పేరు మీద సపోర్ట్ చేసింది. అదేవిధంగా టీడీపీ పార్టీ టీడీపీ మీద సపోర్ట్ చేసింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నదల్లా, సిపిఐ ఉన్నది, అన్ని పార్టీ, బీజేపీ ఉన్నది, బీజేపీ అని ఉన్నది. ఒక ఆ జేఏసీలో లేనిది ఒక సిపిఎం పార్టీ మాత్రమే. ఆ రోజు సమైక్యాంధ్ర నినాదంతో ఆ రోజు సిపిఎం పార్టీ ఉన్నది. ఒక్క సిపిఎం పార్టీ తప్ప మిగతా పార్టీలన్నీ ఉన్నాయి. అందరు కలుపుకొని ఆ రోజు అన్నారు, ఎవరన్నా కానీ తెలంగాణ బిడ్డనా కాదా? తెలంగాణ బిడ్డలైతే తెలంగాణలో ఉన్నటువంటి మనకు పార్టీలు ఎక్కరలేదు, ఎవరి పార్టీ వాళ్ళకున్న ఒక ఉమ్మడి ఎజెండాతోటి, తెలంగాణ రాష్ట్ర సాధన ఎజెండాతోటి మనం టీజేసీ ఏర్పాటు చేసుకొని తెలంగాణ కోసం ఉమ్మడి కార్యాచరణతో కొట్లాడదామని చెప్పి ఆ రోజు సాగరారం చేశారు, సకల జనుల సమ్మె చేశారు, ఆ తర్వాత రహదారుల దిగ్బంధం చేశారు, తెలంగాణ బంద్ జరిపారు. అందరూ కూడా అన్ని పార్టీలు కలుపుకొని ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు ఆ కార్యక్రమం జరిగింది. మరి ఆ రోజు ఎందుకు అనలేదు? ఆ రోజు ఎవరైతే మరి మీరు అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నారు కదా, తెలంగాణ ఉద్యమం ఎవరి మీద అని అనలేదు. ఇక్కడ కలిసి వచ్చే ఎవరైతే మద్దతు ఇస్తారని మనకు వచ్చిర్రో, ఎవరైతే మీతో బీసీ ఉద్యమానికి కలిసి వస్తా అని చెప్పి వచ్చిర్రో వాళ్ళందరినీ కలుపుకొని పోయేటువంటి బాధ్యత ఆ రోజు మేమంతా జేఏసీగా మేము తీసుకోవడం జరిగింది. కాబట్టి అందరూ సంపూర్ణంగా జేఏసీకి ఒక రోజు ముందు చెప్పినాం, విమర్శలు మీరు ఒక పార్టీ మీద ఇంకో పార్టీ మీద ఆ డోర్ పెట్టవా, ఇంకో పార్టీ మీద విమర్శలు చేసుకోవడం మీ పార్టీ ఆఫీసులో చేసుకొని కానీ
తెలంగాణ బీసీ బంధు సమయంలో మాత్రం ఒక పార్టీ మీద ఒక పార్టీ విమర్శ చేసుకోవద్దు అని చెప్పి మేము అప్పీల్ చేసినాం. అందరూ సహకారంతో, అందరూ యొక్క సమిష్టి కృషితోటి ఇవాళ జేఏసీ ఇచ్చినటువంటి బంధు సక్సెస్ అయింది. ఇప్పుడు 18వ తారీఖు, ఇవాళ 2వ తారీఖు, అంటే దాదాపు 14 రోజులుగా ఇవాళ మీ బీసీ జేఏసీ ఏం చేస్తుంది, నెక్స్ట్ కార్యాచరణ ఏంది అనే దాని మీద ఇవాళ ఒకటి అడగడం జరిగింది. మేము బీసీ జేఏసీ రాత్రి కూర్చొని కొంత ఈరోజు జేఏసీ రాత్రి 2 గంటల వరకు కూర్చున్నాం. ముఖ్యులతోటి, దయచేసి చీరల కూర్చొని ముఖ్యులతోటి మాట్లాడినాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, జేఏసీ ఫుల్ పేజ్డ్ కమిటీ ఇందులోనే మళ్ళీ వేస్తాం. అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీ బిడ్డలను, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ బిడ్డలను, బీజేపీలో ఉన్నటువంటి బీసీ బిడ్డలను, అదేవిధంగా కాంగ్రెస్లో ఉన్నటువంటి బీసీ బిడ్డలను, సిపిఐ, సిపిఎం, తెలంగాణ జనసమితి, అదేవిధంగా ఈ పార్టీలో ఉన్నటువంటి బీసీ బిడ్డలను సలహా మండలిగా మేము ఈ జేఏసీకి ఏర్పాటు చేసుకుంటాం. సలహా మండలిగా, ఎందుకంటే ఇంతవరకు 3 దశాబ్దాలుగా బీసీ ఉద్యమంలో ఉన్నాం. మీ సహకారంతో ఈ ఉద్యమాన్ని నడిపించగలిగినాం. రేపు కూడా ఎందుకు సలహా మండలిలో వేసుకుంటున్నాం అనేది ఒక క్లారిటీ ఉండాలి. వాళ్ళ సహకారంతో మనం ఉద్యమం నడవాలి. ఈ ఉద్యమం రోజు రోజుకు ఉధృతమవుతున్నటువంటి ఈ సమయం లోపల అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీ బిడ్డలు మీ సహకారం లేకపోతే ఈ ఉద్యమం నడవదు. కాబట్టి మీ సహకారంతో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోదలుచుకున్నాం. ఖచ్చితంగా మీరు పార్టీలు వేరు కావచ్చు, మాకు సంబంధం లేదు. మీ పార్టీలతో సంబంధం లేదు. మనమందరం బీసీ కుటుంబ సభ్యులం అని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి మా కుటుంబ సభ్యులుగా భావించి మిమ్మల్ని సలహా మండలి చేస్తాం. మధ్యాహ్నం తర్వాత ఆ కమిటీ ప్రకటిస్తాం. ఎందుకంటే కుల సంఘాలు, బీసీ సంఘాలు, దాస్ సురేష్, నేను, గుజ్జకిస్తున్న వీళ్ళందరం కూర్చొని మళ్ళీ నిర్ణయిస్తాం. కాబట్టి ఒక ప్రపోజల్ మీ ముందర పెడుతున్నాం. ఇది మ్యాండేట్ కాదు, ఓన్లీ మళ్ళీ కరెక్షన్ చేయొచ్చు. మీరు మాట్లాడే వాళ్ళు మళ్ళీ మాట్లాడవచ్చు. ఒకటి, ఈ జేఏసీ సమావేశంలో ఒకటి క్లారిటీ దలుచుకున్నాం. మీరు ఎవరి మీద కొట్లాడతారు అని అంటున్నారు. ఒకటి, అడగాల్సిన వాళ్ళు అడగాలి, చేయాల్సిన వాళ్ళు చేయాలి. అడగాల్సిన వాళ్ళు ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. మీరు 42% రిజర్వేషన్లు చట్టం చేసి చేతులు దులుపుకుంటే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. అడగాల్సినటువంటి రేవంత్ రెడ్డి గారు 100% అఖిల పక్షాన్ని తీసుకొని పోయి కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రధానమంత్రి సమయం తీసుకొని వారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి చేయించే బాధ్యత ముమ్మాటికి 100% కాంగ్రెస్ పార్టీదే. దాని బాధ్యత తీసుకోవాలి. మీరు అడగాలి, అడిగితేనే మీకు మా బీసీల సపోర్ట్ ఉంటుంది. 2, చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. కేంద్ర ప్రభుత్వం, గౌరవ ప్రధానమంత్రి ఒక బీసీ బిడ్డ, 100% ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారంటే ఇక్కడ ఉన్నోళ్ళకు అభిమానం ఉంది, ఉందా లేదా? మోదీ గారంటే అభిమానం ఉందా లేదా? కాబట్టి మాకు 100% మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య గారు వచ్చారు. వారికి కూడా స్వాగతం తెలియజేస్తూ వారికి కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కాబట్టి మోదీ గారు కొద్దిగా జరగండి, కొద్దిగా జరగండి. అందుకనే మేము నాయకులు ఎక్కువరని 5 లైన్లు వేసినాం. అన్ని కులాలను గౌరవించాలని 5 లైన్లు వేసినాం. అన్న, జాతి తెలంగాణలో బీసీ ఓ పెద్ద ఆయన గడువో రాలేదరా, ఆడ లేదు, చేరలేదు. ఇప్పుడు తెలంగాణలో బీసీ జాతి తీవ్ర మానసిక ఆవేదనతోటి ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోండి. మేము పోరాటం చేసిందల్లా మీకోసమే. రేపు మీరు ముఖ్యమంత్రులు కావాలనే, మీరే అధికారంలో రావాలనే. కాబట్టి మీకోసమే మా మొత్తం జీవితం త్యాగం చేసి కొట్లాడుతున్నాం. కాబట్టి దయచేసి, ఇలా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మల్లేష్ అన్న కూర్చోబెట్టి, అన్నం కూర్చోబెట్టి, కొన్ని చీరలు చెప్పి. కాబట్టి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వర్గీకరణ సమస్య ఉంది. మన్నకిస్త మాదిగన్న కూడా ఒక 5-10 నిమిషాలు రాబోతున్నారు. వారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేతికి మట్టి అంటకుండా
వర్గీకరణ సమస్యకు ఇండైరెక్ట్గా ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించారు. దేశంలో ఎన్నో బిల్లులకు సంక్లిష్టమైన బిల్లులను కూడా పరిష్కరించారు. కాబట్టి ఈ బీసీ రిజర్వేషన్లు అనేది తెలంగాణలో అగ్గై మండుతున్నది. 2.5 కోట్ల మంది బీసీల యొక్క ఆకాంక్ష ఇది. కాబట్టి ఈ ఆకాంక్షను ఆ డోర్ దగ్గరికి జర ఈ ఆకాంక్షను గుర్తించి బీసీల యొక్క 42% రిజర్వేషన్లు అమలు చేస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో మరో అభినవ పూలే అవుతాడు. నేను అంటున్నా. కాబట్టి మీ అవకాశం ఇస్తున్నాం. బీసీల యొక్క హృదయాలను, బీసీల ఓట్లను మీ గుర్తుల మీద వేసుకునేటువంటి మంచి అవకాశం వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశం వచ్చింది, కేంద్రంలో బీజేపీ అవకాశం వచ్చింది. దీన్ని ఉపయోగించుకుంది. ఆ తర్వాత 2 అడగాల్సిన వాళ్ళు అడగాలి, చేయాల్సిన వాళ్ళు చేయాలి. 3వది ఏం చేయాలి? పోరాడాల్సిన వాళ్ళు పోరాడాలి. ఎవరు పోరాడాలి? కడుపు నొప్పి వేరే వానికి అయితే మందుగోలు మనం వేసుకుంటే కాదు. కాబట్టి మనం అందరం పిడికిలి బిగించి పోరాడవలసినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ ఈ జేఏసీలో తీసుకున్నటువంటి నిర్ణయాలను 1 నిమిషంలో మీ ముందుస్తున్న. దీని మీద సవరణలు, సూచనలు, ఇది మ్యాండేట్ కాదు, ఓన్లీ సవరణలు మాత్రం చేయొచ్చు. తర్వాత లాస్ట్కు సాయంత్రం 5 గంటలకు మళ్ళా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీర్మానాల కాపీలను మీకు, మీడియా వాళ్లకు, వచ్చిన పెద్దలకు కూడా పంపిస్తాం. కాబట్టి బీసీ జేఏసీ కార్యాచరణ అనేది నెంబర్ 1. దయచేసి ఇది ఆమోదం అయితే చప్పట్ల ద్వారా ఆమోదం తెలపాలి. నవంబర్ 6వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పూలే అంబేద్కర్ విగ్రహాల ముందు బీసీల మౌన దీక్షను నిర్వహించడం జరుగుతుంది. 6వ తారీఖు నాడు ఆ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత నవంబర్ 13న రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక న్యాయ సాధన కోసం పల్లె నుండి పట్నం వరకు బీసీల ధర్మ పోరాట దీక్షలు ప్రారంభించాలి. అన్ని జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో బీసీల ధర్మ పోరాట దీక్షలు ప్రారంభించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. 3వది నవంబర్ 16వ తేదీన, 13వ తేదీ ధర్మ పోరాట దీక్ష ఉంటే నవంబర్ 16వ తేదీన మార్నింగ్ పూట ఎట్లా మనం వాకింగ్ పోతాం, రన్నింగ్ పోతాం. కాబట్టి నవంబర్ 16 నాడు ఆదివారం వస్తుంది. కాబట్టి రన్ ఫర్ సోషల్ జస్టిస్ నినాదంతో ఆ రోజు పొద్దున్నే రన్ చేయాలి. ఆ రన్లో అందరినీ అఖిల పక్షాలను కలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 4వది నవంబర్ 20 నుండి పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. నవంబర్ 24 పార్లమెంట్ సమావేశాలు. కాబట్టి మన పార్లమెంట్ సభ్యులు 19వ తారీఖు నాడు ఢిల్లీకి పోతారు. అంతకంటే ముందే మన గోసను, మన ఆకాంక్షను, మన డిమాండ్ను పార్టీలకు అతీతంగా ఎంతమంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారో అంతమంది పార్లమెంట్ సభ్యులకు ఈ రిజర్వేషన్ల యొక్క ఆకాంక్షను వినతిపత్రాలు ఇవ్వడానికి తెలంగాణ పార్లమెంటు సభ్యులతో బీసీల ములాఖత్ అనే పేరుతోటి అందరు పార్లమెంట్ సభ్యులను 18వ తారీఖు నాడు వాళ్ళతో ములాఖత్ కావాలని చెప్పి ఈ సమావేశం ప్రపోజ్ చేయడం జరుగుతుంది. 5వ తీర్మానం నవంబర్ 23వ తేదీన బీసీ రిజర్వేషన్లపై, ఎందుకంటే ఆ పార్లమెంటు స్టార్ట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఆదివారం నాడు మళ్ళీ అందరూ ఎంపీలు హైదరాబాద్కి వస్తారు. కాబట్టి నవంబర్ 23వ తేదీన పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ల మీద అనుసరించాల్సినటువంటి వ్యూహం మీద అఖిలపక్ష పార్టీల సమావేశాన్ని నిర్వహించాలని చెప్పి మీ ముందు ప్రపోజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 6వది డిసెంబర్ మొదటి వారంలో మనం కూడా గల్లీల పోరాటం చేయాలి, ఇంకా ఢిల్లీలో పోరాటం చేయాలి. గల్లీల పోరాటం ఏమో ఇప్పటిదాకా ఈ కార్యక్రమాలు, ఢిల్లీలో పోరాటం చేయడానికి పార్లమెంట్ నడుస్తుంది. కాబట్టి డిసెంబర్ మొదటి వారంలో బీసీల చెలో ఢిల్లీ 10 ప్రత్యేక రైళ్లు కట్టుకొని, 1 కాదు 2 కాదు 10 ప్రత్యేక రైళ్లు కట్టుకొని చెలో ఢిల్లీ కార్యక్రమం పెడదాం. పార్లమెంటు దిగ్బంధం కార్యక్రమం పెడదాం. 7వది ఏంటంటే మళ్ళీ పార్లమెంటు దిగ్బంధం తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వస్తాం, తెలంగాణ గడ్డ మీదకి వస్తాం. డిసెంబర్ 3వ వారం నుండి పల్లె నుండి పట్నం వరకు బీసీల బస్సు యాత్రను ప్రారంభం చేద్దాం. 33 జిల్లాలు, 119 నియోజకవర్గాలు ఇవాళ
12,500 గ్రామాలు తిరగడానికి ఒక బస్సు యాత్ర కార్యక్రమం చేద్దాం. చివరిది 8వ ప్రపోజల్ జనవరి 4వ వారంలో బస్సు యాత్ర అయిపోయిన తర్వాత జనవరి 4వ వారంలో లక్షలాది మందితోటి చెలో హైదరాబాద్ నిర్వహిద్దాం. జనవరి 4వ వారంలో లక్షలాది మందితోటి చెలో హైదరాబాద్ నిర్వహిద్దాం. ఆ చెలో హైదరాబాద్ ద్వారా ఇవాళ ఇందిరా పార్క్ నుంచి ఎల్బీ స్టేడియం వరకు వేల వృత్తులు కోట్ల గొంతులు అనే నినాదంతో పెద్ద ఎత్తున 5 లక్షల మందితోటి హైదరాబాద్లో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించాలని చెప్పి మీ ముందు ఈ ప్రపోజల్ పెడుతున్నాం. ఈ అంశాల మీదనే మాట్లాడి సమయాన్ని వృధా చేయకుండా ఏం చేద్దాం, మీ కార్యాచరణ ఏంది, ఉద్యమాన్ని ఎట్లా విజయవంతం చేద్దామో దాని మీదనే మీ సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా మీ అందరికీ అప్పీల్ చేస్తూ దీన్ని ఏం చేసినామంటే బీసీజేఏసీలో ఇప్పటిదాకా చెప్పినాయి 8 కార్యక్రమాలు చెప్పినాం. ఈ 8 ఏం చెప్పినామంటే గౌతమ బుద్ధుడు ఒక మాట చెప్తాడు. ఏమంటాడు? అష్టాంగ మార్గాలు అంటాడు. గౌతమ బుద్ధుడు ఒక అష్టాంగ మార్గాలు అంటారు. ఇప్పుడు కూడా మనం అష్టాంగ ఆందోళన కార్యక్రమాలను పెట్టాం. దీనికి పేరు బీసీజేఏసీ అష్టాంగ ఆందోళన కార్యక్రమాలు. అంటే ఈ 8 కార్యక్రమాలను విజయవంతం చేయడానికి తెలంగాణలో మరో సామాజిక న్యాయం ఉద్యమం పురుడు పోసుకుంటుంది. కళింగ భవన్ నుంచి ఎవడు ఆపేది లేదు. ప్రాణాలను ఇచ్చినైనా సరే రిజర్వ్ వరకు ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ